అఖండం సచ్చిదానందమవాంగ్ మనసగోచరం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్ట సిద్ధయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ చైతన్యము, శుద్ధ చైతన్యము, పరమాత్మ, ఈ పేర్లతో పిలబడేటటువంటి నిర్గుణమైనటువంటి ఆ చైతన్యము తనంతే అనాది అయినటువంటి అజ్ఞానాదితో కూడి వచ్చినది. దాని పేరు ఈశ్వరుడు. అక్కడి నుంచి సృష్టి ప్రారంభం అవుతోంది. దీని వల్లే కారణం కాబట్టి దీని కారణ శరీరము అన్న అదొక్కటే చెబుతా. ప్రస్తుతం కారణ శరీరం ఒక్కటే చెబుతా, మిగతా అని తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఏమున్నాయ్యా అంటే ఎటువంటి దోషములు లేనటువంటి, వేటితోటి కలవనటువంటి, వేటితోటి కూడనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి ఉన్నాయి. వీటినే తన్మాత్రలు అంటాం. ఇవి పంచీకృతము కాలేదు. పంచీకృతం అంటే ఏంటండి? తర్వాత పాఠంలో వస్తుందండి. దాని నుంచి దానికి ఇంకో పేరు కూడా ఉందండి కారణ శరీరానికి. ఏమిటది అంటే స్థూల సూక్ష్మ స్థూల సూక్ష్మ ప్రపంచము యొక్క సమష్టిలో అయితే స్థూల సూక్ష్మ ప్రపంచము యొక్క, వ్యష్టిలో అయితే స్థూల సూక్ష్మ శరీర ప్రపంచము యొక్క లయస్థానము అన్నాడు. అంటే ఇవి ఇందులో లయం అవుతాయి అని అర్థం. ఇవి లయం అవ్వాలంటే దాని కింద ఉండాలిగా. లయం ఎక్కడవుతాయో అక్కడి నుంచే పుడతాయి కూడాను. కనుక ఈ కారణ శరీరం నుంచి పుట్టేది, వచ్చేది, సృష్టించబడేది ఏమిటయ్యా అంటే సూక్ష్మ శరీరము. మనకి ఈ కత్తి కథ తెలుసు కదా. కత్తి, దానికి ఒక వర, దీని పేరు ఆనందమయ కోశం అని పెట్టుకున్నాం. దీని మీద మరో కోశం పెట్టాము, దీని పేరు నిన్న చెప్పుకున్నది విజ్ఞానమయ కోశము. ఇంకో కోశం పేరు చెప్పకూడదు. దీని మీద వచ్చే మరో కోశం ఏమిటి అంటే అదండి మనోమయ కోశం. సో సూక్ష్మ శరీరానికి అనే చెప్పబడేటటువంటి దానికి ఇప్పటికి ఎన్ని కోశాలు చెప్పుకున్నాం? మూడు కోశాలు. ఆనందమయ 2 కోశాలు వచ్చేసారు. 2 వచ్చేసారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కారణ శరీరానికి ఒక కోశం, ఆనందమయ కోశం. అవును సార్. ఇప్పుడు 2 చెప్పాము. శరీరానికి 2 కోశాలు చెప్పాం. అవును సార్. ఈ సూక్ష్మ శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయి? 5 ఉంటాయి. 17 అంటే నేను 5 భూతాలు చెప్తాను. 17 హెడ్డింగులు. అవును సార్. హెడ్డింగులు. అవును సార్. హెడ్డింగులు చెప్పండి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచవాయువులు, బుద్ధి, మనసు. రైట్. 5 ఉన్నాయి ఇక్కడ. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచవాయువులు, బుద్ధి, మనసు. ఈ 5 పెట్టి జ్ఞానేంద్రియముతో బుద్ధి కలిస్తే ఏమన్నా దాన్ని విజ్ఞానమయ కోశం. జ్ఞానేంద్రియముతో మనసు కలిస్తే ఏమన్నా మనోమయ కోశము. కనుక ఇప్పుడు మనం ఏమేమి వినియోగించాము? జ్ఞానేంద్రియము, బుద్ధి, మనసు. ఇంకా మిగిలినవి ఏమిటి? పంచవాయువులు, కర్మేంద్రియాలు వాడాలి. ఏమండి ఇక్కడి వరకు వచ్చాం కదా మనం. జాగ్రత్తగా ఇక్కడ దాకా వచ్చేసామండి. ఏమండి వచ్చేసావా? వచ్చాను సార్. తర్వాతి వాక్యం చదువుకుందాం. కర్మేంద్రియ. ఇప్పుడు 2 మిగిలినవి ఏమిటి మన 5 హెడ్డింగుల్లో?
కర్మేంద్రియాలు పంచవాయువులు. రైట్. కర్మేంద్రియాణి వాక్పాణి రికార్డ్ అవుతుందా? ఓకే. కర్మేంద్రియాణి వాక్పాణి పాదపాయూపస్థాఖ్యాని ఏతాని పునరాకాశాదీనాం రజోంశోభ్యో వ్యస్తేభ్యః పృథక్ పృథక్ క్రమేణోత్పద్యంతే. పైన తన్మాత్రలు ఉన్నాయి, శుద్ధమైనటువంటివి. అవును సార్. వాటి యొక్క సత్వగుణం నుంచి ఏమేమి వచ్చాయని చెప్పుకున్నాము నిన్న? 5 వచ్చాయి. ఏమేమిటవి? కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, పంచవాయువులు, మనసు మనసు, బుద్ధి, మనసు. ఇవి వచ్చాయి. ఇవన్నీ దేన్ని? ఆ స్థూలమైన ఆ సూక్ష్మమైనటువంటి ఆ పంచీకృతం అయినటువంటి వాటి నుంచి వచ్చాయి. ఏమండి? అయిన తర్వాత ఇప్పుడు 3 గుణాలు ఉంటాయి కదా మరి వాటికి. అవును సార్. సత్వరజస్తమో గుణాలు. ఆ సత్వగుణం అక్కడ వచ్చాయి. రజోగుణము నుంచి ఏమిటి వచ్చాయిట? కర్మేంద్రియముల నుంచి. కర్మేంద్రియాని వాక్పాణి పాదపాయూపస్థాఖ్యాని. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ ఆకాశాదుల యొక్క విడివిడిగా ఉండేటటువంటి రాజసాంశాల నుంచి వచ్చాయి. దేని నుంచి వచ్చాయి? రాజసాంశాల నుంచి వచ్చాయి సార్. రజోగుణము నుంచి వచ్చాయి. ఏమండి? ఇది అయిన తర్వాత దీనికి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదండి మనకి. వాటి నుంచి ఇవి పుట్టాయి, అయిపోయింది. ఇంకా పెద్ద చెప్పుకునేందుకు ఏముంది మనకి కదా? ఆ అంశాల నుంచి ఇవి పుట్టినాయి అని చెప్పుకుంటే సరిపోతుంది. అయిన తర్వాత ఇవేమిటివి? వీటి పేర్లు ఏంటి పుట్టాయి? కర్మేంద్రియా నుంచి పుట్టిన, రజోంశం నుంచి పుట్టినటి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు. వాక్ అంటే మాట్లాడేది, మాట్లాడటానికి ఉపయోగించేది. ఏమండి? ఉపయుక్తమైనది. దేనికి? వాక్, మాట్లాడటానికి ఉపయుక్తమైనది. ఇది తర్వాత వాక్. పాణి, పాణి అంటే చెయ్యి. కర్మేంద్రియాణి వాక్పాణి పాదపాయూపస్థాఖ్యాని ఏతాని పునరాకాశాదీనాం. ఆకాశాదీనాం రజః అంశేభ్యః వ్యస్తేభ్యః పృథక్ పృథక్ విడివిడిగా క్రమేణ ఉత్పత్తి. క్రమేణ అనగానే ఉంది, పెంచి తీసుకోవాలి. ఏమండి? ఇట్లా తీసుకుంటే ఇదే కాకుండా దాని తర్వాత వాక్యం కూడా చదివేసుకుందాము. 31వ పేజీలోది. వాయవ అంటే పైన పంచవాయువులు ఉన్నాయి. వాయవ ప్రాణాపాన వ్యానోదాన సమానా. ఈ వాయువుల సార్ అదే చేయబోతున్న ప్రసాద్ గారు. చేసా ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. వాయవ ప్రాణాపాన వ్యానోదాన సమానా. ప్రాణో నామ ప్రాగమనవాన్ నాసాగ్రస్థానవర్తి. అపానో నామ వాగ్. అపానో నామ వాగ్ గమనవాన్ వాయువ్యాధి స్థానాంతర్వర్తి. వ్యానో నామ విశ్వగమనవాన్ అఖిల శరీరవర్తి. ఉదానో నామ కంఠస్థానీయ ఊర్ధ్వగమన వాన్ ఉత్క్రమణ వాయు. ఉదానం. సమానో నామ శరీర మధ్యగత శితపీతాన్నాది సమీకరణ.
ఇవి వాయువు యొక్క లక్షణాన్ని చెప్పాడండి. ఇవి ఇక్కడికి తెలిస్తే మనకి చాలా బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది అన్నమాట. ఏం చెప్పాడు? కర్మేంద్రియాణి వాక్ పాణి పాద పాయు ఉపస్థ ఆఖ్యాని ఏతాని పునః ఆకాశ ఆదీనాం రజః అంశేభ్యః వ్యస్తేభ్యః పృథక్ పృథక్ క్రమేణ ఉత్పద్యంతే. వాయవః ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. ప్రాణః నామ ప్రాగ్గమనవాన్ నాసాగ్రస్థానవర్తి. అపానః నామ అవాక్ గమనవాన్ వాయుః ఆదిస్థానవర్తి. వ్యానః నామ విశ్వగ్ గమనవాన్ అఖిల శరీరవర్తి. ఉదానః నామ కంఠస్థానీయః ఊర్ధ్వగమనవాన్ ఉత్క్రమణ వాయుః. సమానః నామ శరీర మధ్యగత అశీత పీత ఆనందాది సమీకరణకర. ఏమండి? అయితే దీని తర్వాతది కూడా ఒక్క చిన్న ముక్క చదివేసుకుంటే వాయువుల ఇష్యూ అంతా అయిపోతుంది ఒక్క చోట. 32వ పేజీ కూడా చూసేయండి. కేచిత్తు నాగకూర్మకల దేవదత్తు ధనంజయాఖ్యాః పంచాన్యే వాయవః సంతీతి పచంతి. తత్ర నాగ ఉద్గిరణకరః కూర్మ ఉన్మీలనకరః కృకనక్షత్రః దేవదత్తో శుంభణకరః ధనంజయః పోషణకరః ఏషాం ప్రాణాదిశ్వంతర భావాత్ ప్రాణాదయః పంచేవ ఇతి కేచిత్. వింటారు 9:30. అది కేచిత్ ఏమంటారు? కొంతమంది ఏమంటారు? నాగకూర్మకృకల దేవదత్త ధనంజయ ఆఖ్యా పంచ అన్యే వాయవ. 5 వేరే వాయువులు ఉన్నాయి. దీనే ఉపవాయువులు అంటామండి మనం. సంతి ఇది వదంతి. తత్ర నాగాహ ఏం చేస్తుంది? ఉద్గిరణకరః. ఈ నాగము అనే వాయువు ఏం చేస్తుంది? ఉద్గిరణకరః. కూర్మవాయువు ఉన్మీలనకరః. కృకల వాయువు ఉత్కరః. దేవదత్తః ఉద్గీరణకరః. ధనంజయః పోషణకరః. ఏషాం ప్రాణాదిషు అంతర్భావాత్ ప్రాణాదయః పంచ ఏవ ఇతి కేచిత్. ఈ 5 వాయువులు ఏది? నాగకూర్మకృకల దేవదత్త ధనంజయ అనేటటువంటి ఈ 5 వాయువులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాణాపాన వ్యానోదాన సమాన సప్రాణాల్లో అంతర్భవించే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశాదిగత రజోంశేభ్యః మిలితేభ్యః ఉత్పద్యతే. ఇదం ప్రాణాది పంచకం క్రమైః కర్మేంద్రియైః సహితం సత్ ప్రాణమయ కోశః భవతి. తస్య క్రియాత్మకత్వేన రజోంశః కార్యత్వం. ఏమండి? ఇక్కడికి ఆపుకోవాలి మనం. మీ పుస్తకంలో 32వ పేజీలో ఏతత్ ప్రాణాదికం దగ్గర 3వ లైన్లో రజోంశ కార్యత్వం వరకు ఆపండి.
తర్వాత మిగతా చదువుదాం. అంటే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు అనేటటువంటి ఈ 5 కర్మేంద్రియాలండి. మన 5 జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి. ఏమండి, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, పంచ, మనస్సు, బుద్ధి కూడా వాడేసాం. మిగిలినవి 2 కర్మేంద్రియాలు, పంచవాయువులు. వీటి గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం. ఈ 2 లేకుండా ఉన్న మిగతా 3 ఏమైనాయి? దీనితో ఇది కలిస్తే విజ్ఞానమయ కోశం అన్నాం, దీనితో ఇది కలిస్తే మనోమయ కోశం అన్నాం. ఈ 3 యూటిలిటీ అయిపోయింది. ఇప్పుడు రావాల్సింది ఇంకోటి ఉంది, ఆ కోశం గురించి చెప్పుకోబోతున్నాం. ఇది దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనము? కర్మేంద్రియాలు ప్లస్ వాయువులు. వాయువులు. వాయువులకి పేరేమిటండి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. అవును సార్. ఈ వాయువులకి మొట్టమొదటి దాని పేరేమిటండి? ప్రాణవాయువు. అసలు నిజానికి ప్రాణము అంటే వాయువు అండి. అయితే ఆ ఒక వాయువే 5 విభాగాలుగా మనకు కనపడుతోంది. అంటే 5 డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తోంది. మనకి బాగా అర్థం కావాలనుకోండి, ఒకే అనంత కృష్ణ మీతో మాట్లాడితే సంస్కృతం టీచర్, వాడికి వచ్చినా రాకపోయినా. ఏమండి, నేను రేవణ శాస్త్రి గారి పాఠంలో కూర్చుంటే సంస్కృత విద్యార్థి, నేర్చుకుందామని, నేర్చుకోకపోయినా. కోర్టుకు పోతే అడ్వకేట్, వాదిచ్చినా వాదించకపోయినా. ఇంట్లో ఉంటే మొగుడు, పని చేసినా చేయకపోయినా. పిల్లలతో ఉంటే నాన్న, వాళ్ళకి కొనిపెట్టినా కొనిపెట్టకపోయినా. ఇన్ని ఫంక్షన్స్ నాకు ఉన్న నేను ఒక్కడనే. అట్లాగే వాయువు, ప్రాణ అన్నది ఒకటే, కానీ 5 డిఫరెంట్ ఫంక్షన్స్, మళ్ళీ సబ్ ఫంక్షన్స్. ఇప్పుడు ఆవిడకి ఏ వాయువు ప్రకోపించింది అక్కడ? సౌమ్య గారికి చెప్పాలి, చక్కమని చెప్పాలి, మాట విన్న వాళ్ళు. ఫంక్షన్ కి వెళ్ళారు కదా సార్ ఆవిడ. చెప్పారు దేవదత్త వాయువు సార్. అది ఏమండి, ఇది దేవదత్త వాయువు నుంచి వచ్చింది. ఏదో చెప్పారు, మీరు చదివారు ఇప్పుడే. దేవదత్తో జృంభణకర, ఆవులింతలు తెప్పించేందుకు దేవదత్తం అనే వాయువు ఉపయోగపడుతుంది. ఎందులోనే ఆ ప్రాణవాయువులదే మెయిన్. అంటే మిగిలిన 2 కలిపేసేయండి ఇప్పుడు. ప్రాణము, కర్మేంద్రియాలు. పంచవాయువులు అండి. కలిపేశారు. ప్రాణవాయువుతో కలిపారు కాబట్టి దీన్ని ఏమన్నా ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అయిపోయింది. 3 కోశాలు వచ్చాయిలేదా? వచ్చాయి సార్. పైన ఒకటి కోశము, దాని పేరేమిటి? విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఆనందమయ కోశం, పై కోశం, ఆనందమయ కోశం. ఇప్పుడు వచ్చిన 3 కోశాలు ఏమిటి? విజ్ఞానమయం, మనోమయం, ప్రాణమయం. ప్రాణమయం. ఎన్ని కోశాలైనాయి? 4. మొదటి కోశానికి ఏ దేహం అని పేరు పెట్టి ఏదని చెప్పాము? కారణము, కారణ దేహము, కారణ శరీరం. కారణ శరీరము. ఇదేం శరీరం? సూక్ష్మ శరీరం. దీని తర్వాత రాబోయేది స్థూల శరీరం. దాన్ని అన్నమయ కోశం అంటే తర్వాత చూద్దాం, కాసేపు ఉన్నది చూద్దాం. ఓకే, అట్లే సార్. మొత్తం ఎన్ని కోశాలైనాయి? 4, 5. దాంతో 5 అండి. అన్నమయతో 5. ఈ 5 కోశాలు అయినాయి కదండి. అవును సార్. ఈ కోశాలు అంటే ఏమిటి? ఒక కోశము, దాని చుట్టూ ఆనందమయ కోశము, దానిపై నుంచి ఆనందమయ కోశం పై నుంచి విజ్ఞానమయ కోశము, విజ్ఞానమయ కోశం పై నుంచి ఏమన్నా మనోమయం, మనోమయ కోశము, దానిపై నుంచి ప్రాణమయ కోశం, దానిపై నుంచి అన్నమయ కోశం. మొత్తం ఎన్ని కోశాలు? 5 కోశాలు. ఈ 5 కోశాల లోపల ఏముంది? శుద్ధ చైతన్యం. సహస్రనామాల్లో పంచకోశాంతరస్థిత అంటే ఇప్పుడు ఆ లలిత అమ్మవారు ఎవరు? శుద్ధ చైతన్యం. అదన్నమాట విషయం.
గురువు గారు భృగువలిలో ఇదే రివర్స్ ఆర్డర్ లో మా భృగువు తెలుసుకుంటాడు కదా. వండర్ఫుల్. అవునండి. అవును సార్. అంటే ఏం చేశాడు? ఉండండి 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 ఉండండి, బలి అడిగారు తల్లి. ఎవరు అడిగింది? స్వాతి గురువు గారు. స్వాతి. ఏమండి, అందరం స్వాతికి క్లాస్ కొట్టాలండి. ఆయన ఏం చేసి ఇప్పుడు ఇప్పుడు చెప్పమ్మా స్వాతి. ఉన్నది సెంటర్ లో ఉంది చైతన్యము, ఈ కోశాలన్నీ ఉన్నాయి. మనకు కనపడుతున్న కోశం ఏంటి? ఫస్ట్ అన్నమయ్య కోసం. ఇంతకీ ఇది ఏమిటి? సత్ చిత్ ఆనందం కదా దీని స్వరూపం. అవును గురువు గారు. దీని ఫంక్షన్ ఏమిట్రా అంటే నిమిత్త కారణం ఏమిటయ్యా అంటే సృష్టి స్థితి లయములు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతే అని చెప్పుకున్నాం కదా. అంచేత అన్నమయ కోశం అదే చేస్తోందండి అని కనిపెట్టాడు. అన్నమయ కోశం కాదు, అది కాదు అనలేదు. సరే, ఇంకో తపస్సు అన్నాడు. అన్నమయ కోశం ఊడిపోయింది. తర్వాత ఏ కోశం ఊడిపోయింది? దాని తర్వాత ఏ కోశం విడిపోయింది? ఇక్కడికి వచ్చాక తెలిసిపోయింది ఆనందమయ కోశం. ఓహో, ఇదేనా చైతన్యం? దీనిపై ఇదే చైతన్యమా? ఆనందం తెలిసిన తర్వాత చైతన్యం తెలిసిపోయింది. భృగుర్వైవారుణి మిత్రముపససారా అది ఓ భగవన్. దీంట్లో రివర్స్ లో ఉంది. ఏమండి, దీంట్లో ఆనందమయం ఫస్ట్ ఉంది, అట్లా రివర్స్ గా వస్తుంది కదా. మీకు ముందే కనపడుతుందండి ఆనందమయ కోసం. ఇప్పుడు మా ఇంటికి వచ్చారండి, ఊరికే సరదాగా. మా ఇంటి చిన్నిళ్ళే కానీ చెప్తా, ఊరికే ఓవర్ యాక్షన్. మా ఇంటికి వచ్చారు, ముందు ఏం చేస్తారండి? మా ఇంటి దగ్గర రాగానే గేట్ తీస్తారా? తీస్తాం. ముందు నన్ను కలిసిన తర్వాత గేట్ తీస్తారా? ముందే తీస్తాం సార్. ముందు గేట్ తీస్తాం. గేట్ తీసిన తర్వాత ఆ పాత్ మీద నడుస్తారు, అవును. ఇక్కడ ఏదో దాడతారు. తర్వాత ఏం చేస్తారు? గ్రిల్ డోర్ తీస్తారు. తర్వాత ఏం చేస్తారు? మెయిన్ డోర్ కొడతారు. మెయిన్ డోర్ తీస్తాం. ఇక్కడికి ఎక్కడికి వస్తారు మీరు అంటే డ్రాయింగ్ రూమ్ లోకి వస్తారు. మళ్ళీ లోపల రండి అంట. ఇప్పుడు ఆ డ్రాయింగ్ రూమ్ నుంచి హాల్లోకి వచ్చే డోర్ తీస్తారు. లోపల నేనుంటా. శుద్ధ చైతన్యం ఉంటుంది ఇక్కడ. శుద్ధ చైతన్యం చైతన్యం ఉంటుంది. అనంత శక్తి. ఎందుకంటే శుద్ధ చైతన్యం ఎందుకన్నా అంటే చాలా తెల్లగా ఉంటుంది కాబట్టి నా జుట్టు తెల్లగా ఉంది. శుద్ధ చైతన్యం అంతగా నిజం. ఇంతే అండి. శుద్ధ చైతన్యం తెల్లగా ఉండదండి, రంగులే ఉండవు. రంగు ఉంటే కనుక గుణం అవుతుంది. అది గుణం అయితే నిర్గుణం అవ్వాలి. అది ఉండవు. మీరు తెల్లగా ఉన్నారు కాబట్టి కాదు, మీలో శక్తి, మీరు శక్తి ఉంది కాబట్టి, మీది శక్తి, అనంత శక్తి ఉంది కాబట్టి శుద్ధ చైతన్యం అయ్యారు. అలా చేద్దాం పోనీ, అలాగే అనేస్తున్నాం. తప్పే ఉంది? ఇక బాగుంది వింటానికి కూడా. తెల్లదనం ఒప్పుకోవద్దు, ఒప్పుకోకూడదు కూడా. సరే, ఇదండి. ఇది ఈ బ్రాడ్ గా పంచకోశాలు. కనుక వాణి వాకు, పాణి, పాద, పాయు, ఉపస్థ ఇవన్నీ కర్మేంద్రియాలు. ఇవి పనిచేస్తాయండి. యాక్షన్ ఇవ్వండి ఎలిమెంట్స్ అండి ఇవన్నీ. అందుకని ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశాదుల నుంచే వచ్చాయి. కనుక మనం సాంఖ్యం ఏం చెప్పుకున్నాం? కార్యకారణ సంబంధం, సత్కార్యవాదం చెప్పుకున్నాం. కనుక వాక్పాణిపాద పాయుపస్థలకి కారణం ఏమిట్రా? ఆకాశమే, అశుద్ధ ఆకాశమే. అన్ని వెనక్కి వెళ్తున్నాయి. మరి దే ఆర్ ట్రేసింగ్ దేర్ ఐడెంటిటీ టు ఆకాశము, వాయువు, అగ్ని, పృథివీ తన్మాత్రలతో. అలాగే ప్రాణపాన వ్యాన ఉదాన సమానాలు కూడా, ఈ 5 కూడా వాయువులు. ఇందులో నాసిక యొక్క అగ్రభాగం దగ్గర ఉండే దాని పేరు ఏమన్నామయ్యా అంటే ప్రాణము అన్నాం. అంచేత మనం ఊపిరి పీల్చుకుని వదిలితేనే మనం ప్రాణవాయువు పీల్చుకుని వదులుతున్నాము అంటాం కదా. మనం ఇది మూసేసుకుంటే ఏమైంది? వాయువు లేదు, పోలేదు. అట్లాగే గుదస్థానము ఇత్యాది అన్ని చోట్ల ఉండేటటువంటిది కింద వైపుకి ప్రసరించేది పానవాయువు. ప్రాణవాయువు పై వైపుకు ప్రసరిస్తుంది, అపానవాయువు కింద వైపుకు ప్రసరిస్తుంది. ఇప్పుడు గమనించండి, ప్రాణం పైకి లాగుతోంది, అపానం కిందకి లాగుతోంది. ఇది సమానమైన ఫోర్స్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది?
స్థితి ఉంటుంది. ఇది ఇది ఈ అపాన వాయువు అయింది అయిన తర్వాత సమస్త శరీరములో ఉండేటటువంటిది వ్యానము. అన్నిటికీ గమనమునకు ఉపయోగించేది వ్యానవాయువు. తర్వాత కంఠస్థానంలో ఉండి పైకి తీసుకువెళ్ళేది ఉత్ఆన ఉత్ఆన ఉదాహరణ. అంతే. ప్రాణ ఎట్లా వచ్చేది ప్రాణ ప్రాణ అయింది. ఎందుకంటే ప్రాలో రకారం ఉంది కాబట్టి ఆ నకారం కాస్త నకారంగా మారింది కనుక ఆ ఉదానము అంటే ఉత్ఆనము పైకి వెళ్ళే వాయువు. ఎక్కడుందండి ఇది? కంఠం. కంఠంలో ఉంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ప్రాణాన్ని తీసేసేది, పైకి పంపించేది. జై హింద్కి అనమాట. ఏమండి, ఇప్పుడు ఒక మాట మనం ప్రయోగించేది చెప్పుకుందాం. నా కంఠంలో ప్రాణం పోయినా సరే నీ మాట వినను అంటావానమా? ఇది మనకి వీళ్ళందరూ వేదాంతరం చదువుకున్న వాళ్ళండి, కానీ వాడుతున్నాం. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ మాట వినను రా అంటాడు, లేకపోతే నిన్ను వదిలిపెట్టను రా అంటాడు. ఏదో సరే ఏదో అంటాం మనం. అంటే పసిపిల్ల బాలాదికి తెలుసు కంఠంలో ఉదాహరణ వాయువు ఉందని. ఇప్పుడు మనం సంస్కృతంలో ఇప్పుడు ఏదైతే చదువుకుంటున్నావో మనకి సంస్కృతి రూపంలో పసిపిల్ల బాలాదికి విద్య నేర్పించేశారా లేదా పెద్దవాళ్ళు? నేర్పారు సార్. పేరు చెప్పలేదు అంతే. అన్ని స్వతసిద్ధంగా వచ్చు. మహోదయ, కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణ కంఠగతైరపి అని ఒకటి మనకు సుభాషితం ఉంది. దాని తర్వాత కూడా ఉంది అకర్తవ్యం. ప్రాణ కంఠగతైరపి అంటే ప్రాణం పోయే సమయం వరకు కూడా చేయాల్సింది చేస్తూనే ఉండాలి, చేయకూడదు చేయకుండానే ఉండాలి. ఇదెవరు చెప్పారండి? ఏం లేదండి, వేదాంతం రావాలంటే అదేంటి కామ్య నిషిద్ధ కర్మలు విసర్జన పురస్సర అయిపోయింది. ఏమండి, నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్తాది కర్మాణి చేసి రెండోది కూడా చెప్పాడు. కర్తవ్యమేవ, అకర్తవ్యం. ఇప్పుడు ప్రాణం పోయే వరకు ఇదే పని పరిస్థితి. ఇప్పుడే వాడు అధికారి అవుతాడని మళ్ళీ తీసుకుని అక్కడ లింక్ పెట్టుకోవచ్చు. ఇవంతా పెద్ద వెబ్ అండి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్ట్ కావచ్చు మీరు. సరే, కానీ ఇంట్రెస్టింగ్ ఏమిటంటే ఈ వేదాంత సారం చదువుకోవడానికి కావాల్సిన అధికారి ఎవరైతే అధికారి ఉంటాడో, అర్హుడవుతాడో, అతను ఈ కర్మలన్నీ కామ్యకర్మలు నిమిత్త కర్మలన్నీ త్యజించి ఉండాలి అని పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ త్యజించాలని అక్కడ చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇక్కడ ఈ కర్మలన్నీ చెయ్యాలి బాబు ప్రాణం పోయే వరకు అంటున్నాం. ఏమిటి కాంట్రాస్ట్? అలా కాదు. మీ మాటలోంచి ఆన్సర్ తీసుకుందాం. నిషిద్ధ కర్మలు కామ్యకర్మలు వదిలేయాలి. ఏ జన్మలో వదిలేయాలి? పోయిన జన్మ కానీ ఈ జన్మ కానీ. కనుక పోయిన జన్మలో మనం వదలకపోతే ఈ జన్మలో వదిలేస్తే జన్మలో మనం అధికారి అవుతాం. కానీ ఇప్పుడు చేయమంటున్నారు కదా, తర్వాత శాస్త్రం ఏం చెప్తుంది? ప్రాణం పోయే వరకు ఈ కర్మలన్నీ చేస్తూ ఉండు నాయన అంటుంది కదా. అన్నారు. ఎప్పటిదాకా అంటే దీనికి ఆన్సర్ భగవద్గీతలో చెబుతాడండి. శోకమోహములు నీకు పోనంత వరకు నువ్వు కర్మయందే అధికారివి. శోకమోహ త్యాగము జరిగితేనే నీకు జ్ఞానయోగానికి అర్హత అని చెబుతాడు అక్కడ. మరి ఇక్కడేమో తొందరగా వదిలేస్తే గానీ అధికారి కావడు. వదిలేయడానికి ముందు మనకి చాలా ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి, అదొకటే కాదు. ఆ ప్రీ రిక్విజిట్స్ మన గ్రంథాంతం వరకు చదువుకుంటాం. చదువుకుని ఈ గ్రంథంతో సరిపోదని మళ్ళీ యోగ దర్శనం చదువుకుంటాం. అక్కడ కూడా వెళ్దాం. సో దేర్ ఫోర్ ఏమైంది? కంటకతైరపి ఉత్క్రమణ మనకు. తర్వాత శరీర మధ్య భాగంలో ఉండి
ఏమండి తినుట, తాగుట ఇత్యాది అన్నిటికీ కూడా బాగా అరగటానికి వీటికి పనికొచ్చే వాయువు పేరు సమాన వాయువు. ఏమండి ఇది సరే, ఇక వాళ్ళు వీళ్ళు కొంతమంది వేరు వేరు ఈ వాయువు అక్కడ ఉంటుంది, ఆ వాయువు ఇక్కడ ఉంటుంది చెబుతారు. వారి గురించి పెద్ద మీరు మనసు పాడు చేసుకోవద్దు. ఇంకొకటి సార్ ఒక క్వశ్చన్. ఆ. ఊపిరితిత్తుల్లో ఉన్న వాయువే కంఠంలోకి వస్తుంది, అదే అనుకోవచ్చు అండి? మీరు అది ఏమన్నా అనుకోండి, ఇక్కడ ఉన్నది వరకు చదువుకుందాం. కొత్త కాన్సెప్ట్స్ మనం ఇందులో దాని మీద డిస్కషన్ పెట్టామనుకోండి, మిగతా వాళ్ళు కన్ఫ్యూజన్ లోకి వెళ్తారు. ఓకే. కనుక ఇప్పుడు ఏం చదువుకున్నాం? ప్రాణమయ కోశం చెప్పుకున్నాం. ప్రాణమయ కోశం ఏమిటంటే ఈ మూడు మూసుకుపోయినాయి కాబట్టి మిగిలిండు పంచ కర్మేంద్రియాలు. దీని ఉత్పత్తి అయిన తర్వాత దీని క్రియాశీలత ఇది ప్రధానమైంది, క్రియాశీలకమైంది కాబట్టి రజోంశ. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సూక్ష్మ ఆకాశాది భూతాల నుంచి. అంటే కనుక దాని పేరు ఏమంటారు? తన్మాత్రల నుంచి వచ్చాయి, విడివిడిగా వచ్చాయి. పంచవాయువులు అదే సూక్ష్మభూతాల నుంచి మిశ్ర రాజంశతో నుంచి ఉత్పన్నమయ్యాయి. ఎందుకు? రజోగుణం అన్నది క్రియాశీలకమైనది కాబట్టి. ఏమండి ఇక ఇవి కాకుండా ఇంకొక 5 వాయువులు ఉన్నాయా అని చెప్పారు. అవి కూడా ఇందులోనే అంతర్భాగము. కనుక ఈ 5 కోశాలు ఏమిటది? దాని తర్వాత చూడండి 32వ పేజీలో సగంలో చదువుతున్నాం. ఏతేషు కోశేషు మధ్యే విజ్ఞానమయో జ్ఞానశక్తిమాన్ కర్తృరూప. సూక్ష్మ శరీరంలో 3 కోశాలు ఉన్నాయి. ఈ 3 కోశాల ఫంక్షన్స్ చెబుతున్నాడు. ఏమిటది? ఏతేషు కోశేషు మధ్యే విజ్ఞానమయో జ్ఞానశక్తిమాన్ కర్తృరూప, మనోమయ ఇచ్ఛాశక్తిమాన్ కార్యరూప, ఏవం ఏతేషాం విభాగ ఇది వర్ణయతి. ఏతత్ కోశత్రయం మిలితం సూక్ష్మ శరీరమిత్యుచ్యతే. ఈ మూడు కోశాలని కలిపి సూక్ష్మ శరీరము అంటాము. ఏతేషు కోశేషు మధ్యే విజ్ఞానమయ శక్తిమాన్ కర్తృరూప. విజ్ఞానము కర్తృరూపం అండి. మనోమయ ఇచ్ఛాశక్తిమాన్. ఏమండి కారణరూప ప్రాణమయ క్రియాశక్తిమాన్ కార్యరూప. అమ్మవారి లలితా సహస్రనామాలు ఏంటండి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్యై నమో నమః. అంచేత ఇప్పుడు ఆవిడెవరు? అజ్ఞానాది ఆమె, సర్వ చైతన్యము ఆమె. అంటే అజ్ఞానము చైతన్యము విడగొట్టలేని స్థితిలో ఉన్నాం. అందుకే శివ శక్తి కలిసి అర్ధనారీశ్వర తత్వము అన్నాం. సరే, అది అటు వెళ్ళద్దు. మళ్ళీ మనం అటు వెళ్తే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోతాం. కనుక ఈ 3 కోశాల వాటిలో చూస్తే జ్ఞానశక్తి యొక్క అంటే విజ్ఞానమయ కోశముని కర్త అన్నాం. ఇచ్ఛాశక్తి యుక్తమైనటువంటిది మనోమయ కోశాన్ని కరణ రూపము అన్నాం. మనస్సు ఏం చేస్తుందండి? కావాలా వద్దా? ఇచ్ఛ అనిచ్ఛ. ఇచ్ఛాశక్తి మనోమయ కోశము. ఆలోచిస్తుంది బుద్ధి ఆలోచించి ఏం చెబుతుంది? అరే ఇది మనకు కావాలి, ఇది వద్దు అని డిసైడ్ చేస్తుంది. అంటే కర్తృత్వాన్ని వహిస్తుంది. కర్తృరూపమేమన్న విజ్ఞానమయ కోశము, మనసు ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఇచ్ఛాశక్తి ఏమో మనోమయ కోశము, కారణము కారణం. ఇచ్చ ఉంటేనే కదా పని చేయడానికి. కర్త కారణ క్రియ ఏమిటి? క్రియాశక్తి. ఏదంటే మనం యాక్చువల్గా కదలాలి అంచేత ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశం ఏం చేస్తుంది?
కార్యరూపాన్ని చేస్తుంది. ప్రాణమయ కోశం అంటే ఏమిటి? కర్మేంద్రియ పంచవాయువులు కలిసింది ప్రాణమయ కోశము. కర్మేంద్రియ చెయ్యి వెళ్ళి పువ్వు కొయ్యాలి, ఇట్లా ఆ వాసన చూసేది ముక్కు, ఇట్లా రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి కనుక ఇది క్రియాశక్తి. ఇక్కడికి వీటి యొక్క కలయిక ఆధారంగా ఈ విభాగ రూపంలో ఏదైతే వర్ణించామో ఈ 3 కోశాలు కలిపితే సూక్ష్మ శరీరము అన్నాము. ఈ 3 కోశాలు కలిపితే సూక్ష్మ శరీరము అన్నాము. అంటే ఏంటైందనమాట? విజ్ఞానమయ కోశము కర్త, మనోమయ కోశము కరణము, ప్రాణమయ కోశము క్రియా. ఇది ఇవి ఈ 3 కలిపి వీటిని ఏమన్నారు? సూక్ష్మ శరీరము అన్నారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏంటంటే సూక్ష్మ శరీరము అనగా బుద్ధి ప్లస్ పంచ జ్ఞానేంద్రియాలు, మనసు ప్లస్ పంచ జ్ఞానేంద్రియాలు అన్న మనోమయ కోశము, పంచకర్మేంద్రియ పంచ ప్రాణాలు ఏమన్నా ప్రాణమయ కోశము. ఈ విజ్ఞానమయ కోశం ఏంటి? శక్తి. ఏం శక్తి అంటే? జ్ఞాన శక్తి. దాన్నే కర్తృ రూపము అన్నాం. మనోమయ కోశానికి ఏం చెప్పాం? ఇచ్ఛాశక్తి. ప్రాణమయ కోశానికి ఏం చెప్పాం? క్రియాశక్తి, క్రియారూపము అని చెప్పాం. ఇలా చెప్పుకున్న తర్వాత ఇక్కడి వరకు మీకు ఏమన్నా వస్తువు కనపడిందా అండి? ఇంకా కనపడలే. ఎందుకని దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు. దీనికి ఇంకో పేరు పెట్టారు, లింగ శరీరము అని. ఎందుకు లింగ శరీరం పెట్టారు అంటే నిన్న చెప్పుకున్నాం, కారణ శరీరం ఉందని గుర్తు చేస్తుంది కాబట్టి, కారణ ప్రపంచం ఉందని చెప్తుంది కాబట్టి లింగ శరీరము, లింగ ప్రపంచం. ఈ లింగము అంటే గుర్తు. మహోదయ, చిన్న సందేహం. ఇంద్రియం అంటున్నాము కదా, ఆర్గాన్ అనే దృష్టిలో తీసుకుంటే స్థూలమే కదా, మరి ఏమిటి అంటే ఫంక్షన్ దృష్టి అక్కడ ఆ ఆర్గాన్ యొక్క పని సూక్ష్మ కింద తీసుకుంటున్నామా, ఫిజికల్ గా ఉండే ఆర్గాన్నే సూక్ష్మం తీసుకుంటున్నామా? ఫిజికల్ గా ఉంటే సూక్ష్మం ఎందుకు అవుతుందండి? కాబట్టి పని ఫంక్షన్. ఇప్పుడు తర్వాత మనం అన్నమయ కోసం పుట్టిన తర్వాత మీరు చెప్పినవన్నీ రూపాలు ధరిస్తాయి. ధన్యవాదాలు. ఇక్కడ అంటే ఎవరు మాట్లాడేది? వడ్లవాని ప్రసాదరావు. ప్రసాదరావు గారు, ఇక్కడ ఇది మోస్ట్ అసందర్భమైనప్పటికీ కూడా ఎప్పుడైనా చాలా కొంతమందికే ఈ వయసులో అవకాశం వచ్చి ఉంటుంది. ఏది? తల్లిదండ్రులు జరిగిపోవటం అన్నది. ఆ జరిగిపోయి చేసే కార్యక్రమాలప్పుడు వాళ్ళు చెప్పే మంత్రాలు సవ్యంగా వింటే ఇవన్నీ అందులో వస్తాయండి. వారు సవ్యంగా చెప్పట్లేదు మహోదయ, చెప్పట్లేదు మహోదయ. వాటి జోలికి మనం పోవద్దు, ప్రస్తుతం దాన్ని మాట్లాడుకోవట్లేదు. వింటే అన్నా అంతే. ఆయన చెప్పినా మీరు వినకపోయినా సంబంధం లేదు, చెప్పకపోయినా మీరు వినలేరు. అది కారణం కాదు ఇక్కడ. అందులో ఇవే ఎక్సర్సైజ్. ఇప్పుడు మీరు అంటే అసందర్భమే కానీ చెబుతున్నాం. 10 రోజులు నిత్యకర్మ చేయవయ్యా అంటాడు. నిత్యకర్మ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే భోగ శరీర ఉత్పత్తి అంటాడు. అంటే శరీరముతో, ఈ స్థూల శరీరంతో చేసినటువంటి శుభాశుభ కర్మల యొక్క ఫలితాన్ని, అంటే ధర్మాధర్మ కార్యముల యొక్క ఫలితములుగా పాపపుణ్యాలు వస్తే వాటిని అనుభవించటానికి లింగ శరీరం ఉత్పత్తి అంటాడు. అంటే ఈ శరీరం నుంచి అది భోగాయతనం. ఇదేమన్నా భోగాయతనం, ఈ భోగాలు అనుభవించడానికి ఉన్న శరీరం. అదేమన్నా కర్మలు అనుభవించే శరీరం. ఇట్లా దాని ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఉంటుంది. వింటే అందుకే అన్నాడు పోతన గారు, చాలా బాగా చెప్పారండి మనకి. దీన్నే బోడిగుండికి మోకాడి చిప్పకి ముడేయటం అంటారు. పోతన గారు ఏం చెప్పారు?
ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రిని. తర్వాత పాట ఏంటండి? వింటే వింటే వింటే. ఈ వింటే దగ్గరే ఉంది. ఈ వింటే దగ్గర ఏముందయ్యా అంటే వింటేజ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. వింటే అంతే అండి. ఇక్కడికి మనము సూక్ష్మ శరీరోత్పత్తి చేసేసాం ఇవాళ. రేపు అన్నమయ కోశం గురించి ఆలోచిద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం.